రోజుల్లో నటుడిగా కెరియర్ ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో హీరోగానే సినిమాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒక స్టేజ్ లో అవకాశాలు తగ్గడంతో హీరో నుంచి సైడ్ క్యారెక్టర్ గా చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ లాంగ్ రన్ లో కూడా కేవలం హీరోగానే కొనసాగుతున్న హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళల్లో బాలకృష్ణ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. నందమూరి నట వారసుడిగా తాతమ్మ కళ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య హీరోగా కొనసాగుతూ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. 4 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సీనియర్ హీరోలలో ముందంజలో ఉన్నారు. అయితే రీసెంట్ గా బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. వేదికలపై బాలయ్య మాట్లాడే మాటలకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎమోషనల్ గా ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యే స్పీచ్లు ఇవ్వడంలో నందమూరి బాలయ్య ముందు వరుసలోనే ఉంటాడు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయన అభిమానులు పద్మభూషణుడికి పౌర సన్మానం సభను నిర్వహించారు. ఇందులో బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడిగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన బాలయ్య తన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. నేను నటించిన 4 సినిమాలు వరుస హిట్లు కొట్టాయి. ఆ తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలోనే ఎవడూ లేడు అని వ్యాఖ్యానించారు. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దారి మరలిన వారు ఉన్నారు, కానీ 50 ఏళ్లుగా హీరోగా ఎవరూ లేరు. అలా నిలబడడానికి నాకు శక్తినిచ్చిన తెలుగు జాతికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని బాలయ్య అన్నారు. కెరియర్లో నటుడిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశాను. నాన్నగారు కూడా చేయలేకపోయినవి కూడా చేశాను. ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేయాలనుకున్నారు, కానీ నేను చేయగలిగాను అని ఎన్బీకే గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ గురించి చాలా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకు ఎంత పొగరు, ఏం చూసి బాలయ్యకు ఎంత ధైర్యం అని అనుకుంటారు. నన్ను నేను చూసుకొని ఇలా ఉంటాను, విప్లవాల బాటలో ఉంటాను, నన్ను నేను తెలుసుకొని సవాల్గా ఉంటాను. నా మాట నా బాట సూటిగా ఉంటాయి, నా తీరు ఘనగాంభీర్యం రూపంగా వెలుగుతూ ఉంటుంది అని అన్నారు. నన్ను మీరు సినిమా నటుడుగానే కాదు, చాలా కోణాల్లో చూస్తున్నారు. నాలోని మానవత తెగువ చూస్తున్నారని అన్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.